నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. నిన్ననే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తోటి ప్రైవేట్ ప్రభుత్వ కాలేజీ యాజమాన్యాలు ఫీజు రియంబర్స్ గురించి చర్చోపచర్చలు జరిగినాయి. ఎన్ని వాయిదాలు జరుగుతున్నా కూడా పూర్తిగా సఫలం కావట్లేదు, పూర్తిగా విఫలం కాని పరిస్థితి. మరి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల తక్షణ కర్తవ్యం ఏంటి? వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మనతో పాటు జనరల్ సెక్రటరీ కేఎస్ రవి సార్ ఉన్నారు. మాట్లాడదాం సార్. ఏం నిర్ణయాలు తీసుకున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ అంటే 10th తర్వాత ఉన్నత విద్యను నాణ్యమైన విద్యను అందిస్తున్న అన్ని కళాశాలలు అనగా ఐటీఐ, పాలిటెక్నిక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ, బీసీఏ, పాలిటెక్నిక్స్, దెన్ ఇంజనీరింగ్, ఫార్మసీ, వాటితో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్, అదేవిధంగా నర్సింగ్ కోర్సెస్ అన్ని కళాశాలలు సుమారు 11 ఆర్గనైజేషన్ల మీటింగు 760 మంది సభ్యులతో ఇక్కడ మాసప్ ట్యాంక్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో జరగడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో 10th తర్వాత పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ను అర్హత పొంది గత కొన్ని సంవత్సరాలుగా స్కాలర్షిప్కై వేచి ఉన్న అన్ని కళాశాలల యొక్క సమ్మేళనం. దురదృష్టవశాత్తు తెలంగాణ విభజన కంటే ముందు ఆ ఉద్యమంలో భాగంగా ఆనాటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సంవత్సరాల స్కాలర్షిప్ ఇవ్వకపోవడం, దాని తర్వాత గత 10 సంవత్సరాలుగా రూలింగ్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు పెండింగ్లో ఉండడం, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మొత్తం కలిపి 6 సంవత్సరాల స్కాలర్షిప్ పెండింగ్ ఇవి ఉంటున్నాయి. ప్రభుత్వం అందరికీ కలిపి సుమారు 8,600 కోట్లు అన్ని కళాశాలకు రాదు. కొద్దిగా మారుతుంటుంది అడ్మిషన్స్, డ్రాప్అవుట్స్, డిటెన్షన్స్ అవన్నీ బట్టి. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏదైనా భరించే వరకే ఎవరికైనా ఓపిక ఉంటుంది. ఇప్పుడు కళాశాలలు ఏ కాలేజ్ యజమాని కూడా కాలేజీకి వెళ్ళలేని పరిస్థితి, తమ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ల్యాబ్లు అప్గ్రేడ్ చేయదామన్నా డబ్బు లేదు, కళాశాలలో కలరింగ్స్ కానీ కొత్త సుందరీకరణ చేయాలన్న డబ్బు లేదు, కనీస అవసరాలైన మినరల్ వాటర్ ప్లాంట్లు, అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టలేని పరిస్థితికి వచ్చినాయి. కారణం యావరేజ్గా 10 సంవత్సరాలు కాలేజీ నడిపిన వారికి సుమారు 1 ఇయర్కు 1 కోటి వేసుకున్న 10 సంవత్సరాల నుంచి ఒక విద్యా వ్యవస్థ, ఒక విద్యా సంస్థ ఎగ్జిస్టెన్స్లో ఉందంటే 10 కోట్ల డ్యూ ఉంది. అలాగా ఈ రాష్ట్రంలో 760 విద్యా సంస్థల డ్యూస్ అపారంగా పేరుకపోవడం వలన నడపలేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు టోకన్లు ఇవ్వబడి మాకు రావాల్సి బిల్లులు అయి ఉన్నటువంటి 1,200 కోట్లు ఇమ్మీడియట్లీ రేపు సాయంత్రం వరకు రిలీజ్ చేయాలి. తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు 31/8/2025 మొన్న ఆగస్టు వరకు అడ్మిషన్ జరిగిన అన్ని సంస్థల అన్ని విద్యార్థుల యొక్క స్కాలర్షిప్స్ ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి. రేపు విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా, ఇంజనీర్స్ డే సందర్భంగా కళాశాలలన్నీ కూడా రేపటి నుంచి నిరవధిక సామూహిక బైకాట్ను, బంద్ను పాటించబోతున్నాము. ఇది ఇంకేముండదు, ఇండెఫినెట్. మన చేతిలో ఇప్పుడు ఏం లేదు. ఢిల్లీ నుంచి వచ్చాక ఇస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. ఎందుకని ఆ మాట కట్టుబడి ఉండాలి అనిపించట్లేదు? అల్టిమేట్గా అయితే రాబోయే ఎగ్జామ్స్ విషయంలో ఇబ్బంది పడే పిల్లలు ఉంటారు. సో స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం వెయిట్ చేసే పరిస్థితికి వెళ్దాము అని ఎందుకు అనిపించట్లేదు? మేము 10 ఏళ్ళు వేచి ఉన్నాం. ప్లీజ్, 10 ఏళ్ళు వేచి ఉన్నాము. ఇంకోటి, మొట్టమొదట మీకు సమాచార లోపం. ఢిల్లీకి వెళ్ళి వచ్చినాక ఇస్తాను వారు చెప్పలే. నిన్న కలిసింది వాస్తవం. ఢిల్లీ వెళ్తున్నా అన్నారు కానీ వెళ్ళి వచ్చినాక ఇస్తా అంటే ఒకరోజు కాగనంత ఇంగిత జ్ఞానం మాకు లేదు కదా. ఒకరోజు కాగకుండా ఇంతమందిని ఇబ్బంది పెట్టాం కదా, తప్పదు. కమ్యూనికేషన్ వారు అలా చెప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వంతో పైసలు లేవు, ఇవ్వడానికి మార్గాలు లేవు కాబట్టి ప్రస్తుతం ఇస్తలేమని చెప్పిండు. అంతేగాని ఢిల్లీకి వెళ్ళంటే 24 hours కాదు. నిజంగా ఆ మాట చెప్తే ఇక 4 రోజులు ఆగుతుంటుంది. అది చెప్పలేదు ఆయన, మీకు సమాచారం లోపం. దాంతోపాటు అల్లరి చేయొద్దు అంటే ఇట్లా ధర్నా లేకపోతే బంద్, ఈ కాల్స్ తోటి అల్లరి చేయొద్దు అనే పిలుపు కూడా ఇచ్చినట్లున్నారు. అది కూడా ఇవ్వలేదా? మాకు తెలియదు మేడం. ఎవరు చెప్తే వినే పరిస్థితిలో కళాశాలలు లేవు. నా స్టాఫ్కు నేను సాలరీ ఇవ్వాలి, నా కాలేజీని నేను నడుపుకోవాలి. ఇలాంటి సంఘటనలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, లాస్ట్ గవర్నమెంట్లో జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పారు,
ఇప్పుడు బట్టి గారు కూడా చెప్పింటారు, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తొందరపడొద్దని గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ అసలే అడగకపోతే, తొందరపడకపోతే కాలేజీలు బంద్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో బంద్ అవుతున్నాయి అంటే మేమే బంద్ చేసుకుంటాం. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు, డైరెక్ట్గా చెప్పినారు ఆ మాట. అంతకుముందు కూడా సీఎం మాటల్ని చూస్తే కోసిన రూపాయి రాదు అనే ఒక మాట అప్పట్లో సాక్షాత్తు సీఎం చెప్పిన పరిస్థితి. మరి ఎట్లా సార్ దీనికి సొల్యూషన్ ఎట్లా వస్తుంది? కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. పైసలు లేవన్నంత మాత్రాన ఓకే, మేము కూడా అదే చెప్తాం. ప్రభుత్వం తన పైసలు లేవంట, లెక్చరర్లకు జీతాలు ఇవ్వమని చెప్తాం. సార్ ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ వైజ్ అయినా ఇస్తే బంద్ కాల్ బ్యాక్ తీసుకునే పరిస్థితి ఉంటుందా? ఇంకా ఆడి వరకు రాలేదు మేడం. ఇప్పుడు జస్ట్ 15 నిమిషాల కింద మేము నిర్ణయం తీసుకొని ఒక స్టాండ్కు ఉన్నాము. నేను సెక్రటరీ జనరల్ అయినప్పటికీ కూడా అందరి అనుమతి లేకుండా అలాంటి ప్రామిసులు చేయడానికి లేదు. మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రస్ఫుటంగా ప్రధానంగా ఏంటి? స్కాలర్షిప్ పెండింగ్ టోకన్స్ 1200 కోట్లు త్వరలో రిలీజ్ చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్ మొత్తం రిలీజ్ చేయడానికి విధి విధానాలను రోడ్ మ్యాప్ ఇవ్వాలి. అప్పటి వరకు కళాశాలలు బంద్. మొత్తానికైతే ఏం చెప్పినా అంటే గతంలో కూడా ఇట్లాంటి హామీలు ఇచ్చారు, అయినా కూడా ఎట్లాంటి యూజ్ లేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అసలు వినే పరిస్థితే లేదు. ఖచ్చితంగా మా నిర్ణయాలు మేము ఖచ్చితమైన రీతిలో తీసుకున్నాం, బంద్ కాల్కే వెళ్తున్నాము అని చెప్పారు. చూడాలి మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, వీళ్ళు కోరుకున్న విధంగా ముందైనా ఏ మాత్రమైనా రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో యశోద, పల్లవి టీవీ.